ఏవండోయ్ పిల్లలు చిన్నప్పటిది ఒకటి జ్ఞాపకం వచ్చింది నాకు. సరదాగా మీతో షేర్ చేసుకుందామని ఈ షార్ట్ చేస్తున్నాను. ఇద్దరు అండి స్కూల్ నుంచి రాగానే చిన్నప్పుడు టీ కానీ కాఫీ కానీ ఇమ్మని పేచి పెట్టేవాళ్ళు. సో ఆ టైంలో ఇవ్వం కదా, ఆల్మోస్ట్ ఒక 4 years అండ్ 6 years ఉండేవాళ్ళు. లేదు బాగా పేచి పెడితే ఎప్పుడన్నా సరే బిస్కెట్స్ నేను తాగే టీ ఆర్ కాఫీలో డిప్ చేసుకుని తినండి అని చెప్పేదాన్ని. సో క్రిషా గాడికి మా పాప అండి పెద్దది, అది పార్లీజీ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. తీసుకొచ్చి మమ్మీ మమ్మీ నేను తింటా అని చెప్పి ఇట్లా బిస్కెట్ ముంచంగానే అది విరిగి పడిపోయేదనమాట. ఇమ్మీడియట్గా ఇంకా ఓ ఏడ్చేసేది, అదిగో నీకు తెలుసు బిస్కెట్ పడిపోద్దని, నువ్వు అందుకే ఇలాంటి ఆప్షన్ ఇచ్చావు నాకు అని. లేదు నాన్న వెంటనే తీయాలి అంటే పాపం ఎన్నిసార్లు ట్రై చేసినా పడిపోయేది అది. సరే వీడు వచ్చేవాడు బుడ్డాడు, వచ్చి వీళ్ళు చిన్నపిల్లలండి కొంత తెలివిగా ఉంటారు కదా, నాకు పార్లీజీ వద్దు, నాకు అక్క బిస్కెట్ వద్దు, నేను మ్యారీగోల్డ్ తింటాను అని చెప్పి అది తీసుకొచ్చేవాడు. వాడి పరిస్థితి ఏంటంటే అసలు కప్లోకి ఆ బిస్కెట్ వెళ్ళదనమాట, మీకు తెలిసిందే కదా. విరుచుకొని పెట్టరా అంటే నేను విరవను, నా బిస్కెట్ వెళ్ళాల్సిందే అని గోల్గా ఏడ్చేవాడు. ఇది మా పెద్దది, దాని బిస్కెట్ పడ్డందుకు కాకపోయినా నాకు బిస్కెట్ లేదు, అటు వాడికి బిస్కెట్ లేదు, సంహవ్ అది వెళ్ళట్లేదు అని చెప్పి తెగ నవ్వేస్తూ ఉండేది. ఇంకా మేమిద్దరం నవ్వుకుంటుంటే మా ఇద్దరిని చూసి వాడు, అదిగో నువ్వు అక్క మీ ఇద్దరు ఏదో చేశారు, అందుకే నా బిస్కెట్ కప్ లోపలికి వెళ్ళట్లేదు అని ఏడ్ చేసేవాడండి. అసలు ఈ మెమరీస్ గుర్తొస్తే ఇప్పుడు ఎప్పుడైనా కూర్చోబెట్టి చెప్తే అమ్మ స్టాప్ ఇట్ అంటారు స్టైల్గా. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో జనరల్గా జరిగే థింగ్ ఇది. మీ ఇంట్లో మీ కిడ్స్తో కూడా ఇది అయిందా? ఇన్కేస్ అయితే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.